అండ్ ఈ భగీరథ్ అనే వ్యక్తి కేసులో అమ్మాయి ఆ విక్టిమ్ వాన్మూలం తీసుకున్న తర్వాత సెక్షన్ 11-12 మాత్రమే ఉండే ఈ పోక్సోలో సెక్షన్ 5-6 కూడా యాడ్ చేశారు. ఏంటి సెక్షన్ 11-12-5-6 అంటే ఒకసారి మీకు చెప్తే జాగ్రత్తగా వినండి. సెక్షన్ 11 అనేది లైంగికంగా వేధించడం. లోపలికి వెళ్ళను, అరెస్ట్ అవ్వను అనే భయం ఉండదు కాబట్టి ఆ అబ్బాయి వచ్చి బయట మాట్లాడతాడు అనే లైన్ ఆఫ్ థాట్ నుంచి ఒక డిస్కషన్ జరిగింది. దీని మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు పెద్దగా మాట్లాడలేదు. విచ్ ఇస్ ఐ డోంట్ నో, దీనికి ఏ పదం పెట్టారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంట్రెస్టింగ్, ఆయన మాట్లాడలేదు. మీ అందరికీ నిరంజన్ రెడ్డి గారు గుర్తున్నారా? 2 years బ్యాక్ ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మీద నేను వీడియో చేసినప్పుడు ఆయన అల్లు అర్జున్ గారి తరపు న్యాయవాది. ఇవాళ అదే వ్యక్తి బండి భగీరథ్కి ఏ వ్యక్తి గురించి అయితే 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుతున్నాయి, ముఖ్యంగా తెలంగాణ, ఆ వ్యక్తి యాంటిసిపేటరీ బెయిల్ హియరింగ్ గురించి అండ్ ఇంటరిమ్ బెయిల్ హియరింగ్ గురించి, ఈ రెండు ఏంటి వాటి వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి నేను హైకోర్టులో డిస్కషన్ జరిగింది 45 నిమిషాల పాటు. 45 నిమిషాలు అనే విషయాన్ని నేను ఎందుకు నొక్కి వక్కానించి మరీ చెప్తున్నానంటే, ఈ 45 నిమిషాల్లో సుమారు 43.5 నిమిషాల పాటు డిస్కషన్ వేవ్ మొత్తం నిరంజన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో ఆ జోన్లోనే వెళ్ళింది. ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, స్టేట్ అపాయింటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కదా, ఆయన కేవలం 2 పాయింట్లు మాట్లాడారు. దీని మీద చాలామంది జనాలు క్వశ్చన్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ని. మీరు ఎందుకైనా హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారా, ఇంత లీనియన్స్ ఎందుకు ఇస్తున్నారు, ముఖ్యంగా పోక్సో కేసు అయినప్పుడు సరైన డిబేట్ ఎందుకు జరగలేదు? లాయర్ ఖచ్చితంగా కాంపిటెంట్ లాయర్ అయి ఉంటారు, బట్ ఆయన అంత సైలెంట్గా ఉండడానికి స్టేట్ గవర్నమెంట్ కారణం అనే క్వశ్చన్స్ కూడా ఇవాళ బయటకు రేజ్ అవుతున్నాయి. అంత ఇదిగా ఏ డిస్కషన్ జరిగింది, దేని గురించి మాట్లాడారు, ముఖ్యంగా ఆర్టికల్ 5 ఏంటి, ఆర్టికల్ 6 ఏంటి, పోక్సో యాక్ట్కి సంబంధించి విక్టిమ్ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాన్మూలం ఇచ్చిన తర్వాత సెక్షన్ 11-12 మాత్రం ఉండే ఈ పోక్సో యాక్ట్లో సెక్షన్ 5-6 ఎందుకు యాడ్ అయ్యాయి? అండ్ ఈ మామూలు సెక్షన్స్ కాదు, ఈ సెక్షన్లో కేసు పడితే అది రుజువు అయితే మినిమం 20 years జైలు శిక్ష ఉంటుంది. అండ్ ఈ కేసుకి సంబంధించి కూడా ప్రతి అడుగున ఫేవరెటిజం కనబడుతుంది అనేది జనాలు మాట్లాడుకునే మాట. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ భగీరథ్ అనే అబ్బాయి టెక్నికల్లీ హీస్ అబ్స్కాండింగ్. పోలీస్ అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆ వ్యక్తి లేడు, అక్కడ ఎక్కడ దొరకట్లేదు, ఫోన్ సిగ్నల్స్ అందట్లేదు. మేము కేసులో చేయాలి. లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. కానీ నోటీస్ అందింది ఎలా? పేట్ బషీరాబాద్ పోలీసులు 120 కిలోమీటర్లు ట్రావెల్ చేసి హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళి ఆయన ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు కూడా లేరు అని చెప్పి మేనమామ వంశీకృష్ణ అనే వ్యక్తికి ఆ నోటీస్ని అందజేశారు. ఇది ఎప్పుడు జరిగింది? May 12th. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపల పోలీస్ స్టేషన్కి అబ్బాయి రావాలి అని చెప్పి. తర్వాత ఒక ఈమెయిల్ పోలీసులకు వెళ్ళింది ఫ్రమ్ భగీరథ్. ఆయన ఏమంటాడు, నేను ఇవాళ రాను, నా దగ్గర చాలా రుజువులు ఉన్నాయి, నేను 15th వస్తాను నేను విత్ ఆల్ ఆఫ్ దెమ్, అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి, నేను 15th is టుడే, ఇవాళ నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి, దీని మీద ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను నేను. ఎనీవేస్, పేరెంట్స్కి కూడా నోటీస్ రిలేటివ్స్కి ఎందుకు ఇచ్చారు? ఒక హోంశాఖ సహాయ మంత్రి అంటే ఎక్కడ ఉంటారు, పోలీసులకు ఎప్పుడు తెలిసే ఉంటుంది కదా. అలాంటిది ఆ వ్యక్తి బండి సంజయ్ గారిని ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు? క్వశ్చన్ నెంబర్ 1. సెక్షన్ 5-6 లాంటివి పడినప్పుడు పోలీసులు అంత లైట్గా ఎందుకు వ్యవహరిస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 2. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ కోర్ట్ హియరింగ్ అయిన తర్వాత అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, అసలు తప్పు జరిగిందా లేదా అనే విషయాన్ని డిస్కస్ చేయకుండా ఆ పాప ఏ సంవత్సరంలో పుట్టింది, 2008లో పుట్టిందా, 2010లో పుట్టిందా, లేదా 2021లో ఏదో బైక్ చలాన్ కేసులో 15 ఏళ్ళని చెప్పిందంట. సో 15 + 5 2026 కాబట్టి 19-20 సంవత్సరాలు ఉంటాయి పాపకి. సో విక్టిమ్ ఖచ్చితంగా మైనర్ కాదు, సో పోక్సో వర్తించదు అనే పాయింట్ మీదకి వెళ్తున్నారు. కానీ అసలు తప్పు జరిగిందా లేదా అనే విషయాన్ని ఇప్పటిదాకా మీరు ఎందుకు డిస్కస్ చేయట్లేదు? దీనికి ఏమంటారు? పోక్సో అంటే చాలా తీవ్రమైన శిక్షలు పడతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 20 years పడుతుంది. అండ్ నాన్ బెయిలబుల్లో పట్టేసుకుంటారు కదా. అంటే నిజంగా తప్పు జరిగినప్పుడు బండి సంజయ్ గారే ర్యాలీలో బయటకు వచ్చి, నా బిడ్డ తప్పు చేస్తే అది నా బిడ్డైనా శిక్ష పడాల్సిందే అన్నప్పుడు, తప్పకుండా వస్తాను మాట ఇచ్చినన్నా, నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించన్నా, ప్రసక్తి లేదన్నా. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకం. పోలీసుల ముందు అబ్బాయి వెళ్ళడానికి ఏంటి నొప్పి? ఎందుకు 5 రోజులుగా పోలీసుల ముందుకు రావట్లేదు? సరే, ఇవాళ వస్తాడా కలుస్తాడా లేదా అనే విషయాన్ని మనం ఇవాళ వెయిట్ చేసి చూడాలి. బట్ దానికన్నా ముందు కోర్టులో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని, అది పబ్లిక్ డొమైన్లో ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. డన్. పాయింట్ నెంబర్ 1. నిరంజన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు స్థాయి లాయర్ అయినా ఆయనకి లా చాలా బాగా తెలుసు అండ్ హీ అండర్స్టాండ్స్. ఏ పాయింట్ అంటే చాలా క్లారిటీగా మాడతారు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంధ్యా థియేటర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, పోలీసులు కూడా అల్లు అర్జున్ గారిని చూడడానికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు, అందుకని ఇక్కడ రద్దీ పెరిగింది అనే పాయింట్ నన్ను లేవనెత్తారు ఆయన. That means there were no police in ground floor. They also want to see Allu Arjun only on the ground. ఈ ఎంటైర్ ఇష్యూని ఒక 1 hourలో అల్లు అర్జున్ గారి వైపు తిరిగేలా చేశారు ఆయన. సో అది ఆ లెన్స్లో చూడండి ఆయన ఏం వాదిస్తున్నారు. ఇక్కడ జడ్జి గారు, ఐ డోంట్ థింక్ ఐ కెన్ షో ద ఇమేజరీ ఆల్సో. ఈ కోర్ట్ హియరింగ్స్ అని మనం పబ్లిష్ చేయకూడదు ఇలాంటి ఛానల్స్లో. బట్ మీకు చిన్న ఐడియా చేస్తే, అక్కడ జడ్జి గారు ఎవరైతే కూర్చున్నారో మాధవీదేవి గారు, విక్టిమ్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నేమ్ ఇస్ ఇమ్రాన్ ఖాన్ గారు, భగీరథ్ తరపున ఎవరైతే ఉన్నారో ఆయన నిరంజన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ ముగ్గురు కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన అమ్మాయి సైడ్ లాయర్. ఏది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకుండా ప్రైవేట్ లాయర్ ఈ ఫ్యామిలీ ఎవరైతే హైర్ చేసుకుందో, ఈయన కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నా. ఎనీవేస్, పాయింట్ నెంబర్ 1. ఈ ఎంటైర్ డిస్కషన్ మొత్తం యాంటిసిపేటరీ బెయిల్ కాకుండా ఇంటరిమ్ బెయిల్ అనే పాయింట్ మీద జరిగింది. అది ఎందుకు? అది యాంటిసిపేటరీ బెయిల్ అనేది పోక్సో కేసులో
7 సంవత్సరాల కన్నా తక్కువ ఉండే శిక్షలు ఉంటాయి కదా, ఆ శిక్షలకు వర్తిస్తారు తప్పితే సీరియస్ అఫెన్సెస్కి వర్తించదు. అందుకని నిరంజన్ రెడ్డి గారు కూడా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఎగ్జాంపుల్ బయటికి తీసుకొచ్చారు. అక్కడ కూడా ముందు ఒక సెక్షన్ పడి దాని తర్వాత వేరే సెక్షన్ పడి ముందు పడిన సెక్షన్కి బట్టి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది అతనికి. అలాగే ఈ భగీరథ కూడా రావాలి అనేది ఈయన వర్జన్. ఇది ఆబ్జెక్టివ్గా నిరంజన్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ ఇది, ఆయన లైన్ ఆఫ్ థాట్ డిస్కషన్లో. అండ్ ఈ భగీరథ అనే వ్యక్తి కేసులో అమ్మాయి విక్టిమ్ వాన్మూలం తీసుకున్న తర్వాత సెక్షన్ 11-12 మాత్రమే ఉండే ఈ పోక్సోలో సెక్షన్ 5-6 కూడా యాడ్ చేశారు. ఏంటి సెక్షన్ 11-12-5-6 అంటే ఒకసారి మీకు చెప్తే జాగ్రత్తగా వినండి. సెక్షన్ 11 అనేది లైంగికంగా వేధించడం. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, కొంచెం సెక్షువల్ టోన్ ఉండే రిమార్క్స్ చేయడం మైనర్స్ మీద, వాళ్ళని ఫాలో చేయడం, స్టాక్ చేయడం, అలాంటి ఫేవర్స్ అడగడం వరకే ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టుకోండి. సెక్షన్ 11 అంటే భయపెట్టడం, జెస్చర్స్ కానీ పదాలు కానీ వాడడం, ఈ జోన్ అంతా సెక్షన్ 11 కిందకి వస్తుంది. అండ్ సెక్షన్ 12 ఏం చెప్తుంది, సెక్షన్ 11లో ఉండే విషయాలు ఏమైనా అబ్బాయి చేస్తే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఎందుకంటే ఇది జెండర్ న్యూట్రల్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఒక ఆవిడ ఒక స్టూడెంట్ని పట్టుకొని ఇలాంటి ఏదైనా చేస్తే ఆవిడ మీద కూడా కేసు పడింది ఇలాగే, ఆ అబ్బాయి మైనర్ కాబట్టి. సో సెక్షన్ 12 ఏం చెప్తుంది, అప్ టు 3 years పాటు శిక్ష పడుతుంది ఇలాంటి అఫెన్సెస్ ఏమైనా చేస్తే పోక్సోలో. ముందు భగీరథ మీద 2 sections మాత్రమే పడ్డాయి. బట్ ఎప్పుడైతే ఈ విక్టిమ్ వచ్చి వాన్మూలం ఇచ్చిందో సెక్షన్ 5-6కి వెళ్ళాయి. సెక్షన్ 5 ఏంటి ఇక్కడ, అసాల్ట్, ఫిజికల్గా మానభంగం లాంటిది జరిగితే ఖచ్చితంగా సెక్షన్ 5 పడుతుంది. అండ్ సెక్షన్ 6 ఏం చెప్తుంది, సెక్షన్ 5లో ఉండే తప్పుగాని చేస్తే మినిమం 20 years పడుతుంది, ఇంకా కొన్ని కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా కూడా తీసుకెళ్ళొచ్చు అని. ఇది నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను, నేను ఈ వ్యక్తి కేసులో ఈ సెక్షన్ 5 పడింది అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి, అంటే అమ్మాయి ఏం చెప్పింది అనేది మీ ఊహకు వదిలేస్తున్నాను నేను. నౌ ఇది పోక్సోలో మాత్రమే వర్తిస్తుంది కాబట్టి నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేశారు, అసలు ఆ అమ్మాయి మైనరే కాదు, ఆ అమ్మాయి ఏజ్కి సంబంధించి వీ హ్యావ్ డౌట్స్. ఆవిడ బర్త్కి సంబంధించి 2-3 సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 2008 అని ఉంది, ఇంకో దాంట్లో 2010 అని ఉంది, లేదా 2021లో ఒక ఇష్యూ ఒక పలానా చలాన్ ఉంది. ఆ చలాన్ ఆవిడ అడిగితే 15 సంవత్సరాలు అని చెప్పారు ఆవిడ. అంటే 2021లో 15 అంటే ఇప్పుడు మినిమం 19 కానీ 20 కానీ అవుతాయి కదా. మరి అలాంటి అమ్మాయి మైనర్ ఎలా అవుతుంది? మైనర్ కానప్పుడు అసలు కేసే వర్తించదు కదా. కేసు వర్తించదు కాబట్టి అనవసరంగా అబ్బాయిని అరెస్ట్ చేస్తారు. అందుకే పోలీసులు కోఆపరేట్ చేయట్లేదు. వన్స్ మీరు ఇంటరిమ్ బెయిల్ ఇస్తే లోపలికి వెళ్ళను, అరెస్ట్ అవ్వను అనే భయం ఉండదు కాబట్టి ఆ అబ్బాయి వచ్చి బయట మాట్లాడతాడు అనే లైన్ ఆఫ్ థాట్ నుంచి ఒక డిస్కషన్ జరిగింది. దీని మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు పెద్దగా మాట్లాడలేదు, విచ్ ఇస్ ఐ డోంట్ నో దీనికి ఏ పదం పెట్టారో నాకు అర్థం కావట్లేదు. ఇంట్రెస్టింగ్, ఆయన మాట్లాడలేదు, పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఆయన ఎప్పుడు రియాక్ట్ అయ్యారు, నిరంజన్ రెడ్డి గారు 2వ పాయింట్ బయటికి తీసినప్పుడు ఈ సెక్షన్ 5-6 ఏదైతే ఉందో ఇది మా వాడి మీద కావాలని పెట్టారు, కుట్రపూర్వకంగా పెట్టారని చెప్పంటే ఇది కుట్రపూర్వకంగా పెట్టింది ఎలా అవుతుంది? అమ్మాయి వాన్మూలం ఇచ్చిన తర్వాత ఆ డేటాని బేస్ చేసుకొని కూడా యాడ్ చేసింది. సెక్షన్స్ ఎప్పుడైనా అలాగే కదా యాడ్ అవుతుంది, దీంట్లో కుట్రపూర్వకంగా చేయడానికి ఏముంది అనే ఒక పాయింట్ ఆయన మాట్లాడారు. అండ్ వీటిలన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం నిరంజన్ రెడ్డి గారు ఏం రేస్ చేశారంటే దీని ఒక స్పెషల్ కేసు కింద మీరు పరిగణించండి. అంటే మాధవి గారు కూడా అడిగారు ఇది స్పెషల్ కేసు ఎందుకు అంటే ఏ జోన్లో మీరు అడుగుతున్నారు అది అనే మీనింగ్ వచ్చినట్టు ఆవిడ అడిగితే, బయట ఒక స్మియర్ క్యాంపెయిన్ లాంటిది రన్ అవుతుంది ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్, మీడియా హౌసెస్ కానీ మీడియా అవుట్లెట్స్ కానీ, బండి సంజయ్ గారి మీద ఎవరికైతే కోపం ఉందో వాళ్ళు చేస్తున్నారు, లేదా పొలిటికల్ మోటివ్స్తో చాలామంది మాట్లాడుతున్నారని చెప్పి. లుక్, ఇంతమంది జనాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషల్ స్టేటా, ఏజ్ గ్రూప్, వీళ్ళందరూ కలిసి ఒక పొలిటికల్ స్మియర్ క్యాంపెయిన్ లాగే దీన్ని ఒక ఆపరేటెడ్గా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో చేస్తారంటే నేను దానికి ఏకీభవించను. బట్ ఆయన ఆ పాయింట్ రేస్ చేస్తే దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడకపోతే అమ్మాయి తరపున లాయర్ ఎవరైతే, ప్రైవేట్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఇది స్మియర్ క్యాంపెయిన్ ఎలా అవుతుంది, స్పెషల్ కేసు కింద దీన్ని ఎందుకు పరిగణించాలి, నిజంగా అబ్బాయి తప్పు చేయకపోతే 5 daysగా అబ్స్కాండింగ్లో ఎందుకు ఉన్నాడు, పోలీసులకి ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు, తప్పు లేదన్నప్పుడు పోలీసుని వెళ్ళి కలవడానికి ఏంటి అనే క్వశ్చన్స్ ఆయన రేస్ చేశారు. దాని మీద వాదోపవాదాలు జరిగి ఒకరినొకరు మాట అనేసుకున్నారు. ఈ ఏజ్ గ్రూప్స్కి సంబంధించి ఈయన బుల్షిట్ స్టోరీ అంటే మాధవి గారు లేదు బుల్షిట్ అనే పదం ఇక్కడ వాడకూడదని చెప్పి అది వెనక్కి తీసుకొని, లేదు నా వర్షన్ మీరు పూర్తిగా వినండి అంటే నా వర్షన్ కూడా మీరు పూర్తిగా వినండి అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు చెప్పి వీళ్ళిద్దరు వర్షన్ ఇవాళ నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి ప్రాబబ్లీ దెర్ ఇస్ అ హియరింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఐ విల్ మేక్ అ వీడియో. అండ్ ఈ 45-minute డిస్కషన్లో కూడా యాంటిసిపేటరీ బెయిల్, ఇది యాంటిసిపేటరీ బెయిల్ హియరింగ్ అయినా కూడా ఆ పదం కన్నా ఇంటరిమ్ బెయిల్, మధ్యంతర బెయిల్ అనే పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఎందుకంటే ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ 5-6 అనేది అంత స్ట్రాంగ్ సెక్షన్స్ అవి. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ వెరీ టఫ్. అండ్ వీటన్నిటికీ డిఫరెన్స్ కూడా, యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్ చేసే ముందే బెయిల్ కావాలని చెప్పి అడగడం, ఇంటరిమ్ బెయిల్ అంటే ఈ ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైంకి పలానా టైంకి బెయిల్ ఉండాలని చెప్పి అడగడం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 5 days, 6 days, 7 days వాట్ ఎవర్, ఈ లోపల వీళ్ళు ప్రూఫ్స్ ఇవన్నీ సేకరించుకునే లోపల ఒక స్ట్రాంగ్ లైన్ ఆఫ్ థాట్ని ముందుకు తీసుకెళ్లే లోపల. అండ్ ఇక్కడ జడ్జి గారు అడిగిన క్వశ్చన్ 5, అసలు ఇంటరిమ్ బెయిల్ ఈ పర్టికులర్ కేసులో నీడ్ ఏంటి, అంత అర్జెంట్గా మీరు తీసుకోవడానికి ఏంటి కారణం, నార్మల్ కేసులకి దీనికి ఎందుకు డిఫరెన్స్, దీన్ని ఎందుకు స్పెషల్ కేసు కింద తీసుకోవాలి, ఆ ఏజ్ వెరిఫికేషన్ గురించి కూడా డిస్కషన్ జరిగింది జడ్జి గారి నుంచి. లేదా ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఇవాళ ఇస్తే స్పెషల్ ట్రీట్మెంట్ అవుతుందా,
మినిస్టర్ గారు అబ్బాయి కాబట్టి ఇలా ట్రీట్ చేస్తానని చెప్పి అంటారా? ఇది జడ్జి గారు అడిగిన క్వశ్చన్స్ విచ్ ఇస్ నార్మల్ అండ్ కామన్. దీనికి ఇవాళ సమాధానం దొరకాల్సి ఉంది. అండ్ ఇక్కడ అందరి మనసులో ఉండే కోపాన్ని కూడా అదే కారణం. వివిఐపి కల్చర్లో ఉండే వ్యక్తికి ఒక సాధారణ వ్యక్తికి ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు, స్పెషల్గా ఆ వ్యక్తికి సిట్ వేసినప్పుడు, పేరెంట్స్కి కూడా నోటీస్ ఇవ్వలేనప్పుడు, ఆ వ్యక్తి ఇన్ని రోజులు అబ్స్కాండింగ్లో ఉండగలిగినప్పుడు, ఒక రెగ్యులర్ వ్యక్తి డిఫరెన్స్ చూసినప్పుడు డెమోక్రసీ మీద ఆ వ్యక్తికి ఉండే నమ్మకం పోతుంది కదా. ఆ అపనమ్మకమే ఇవాళ కోపం కింద మారింది. అందుకని ఇవాళ ఎవరైనా సమాధానం చెప్పాల్సి ఉంది అంటే బండి సంజయ్ గారే. ఆయన వచ్చి ఆయనకు నిజంగా ఆయన కొడుకు తప్పు చేయలేదు అనే నమ్మకం ఆయనకుంటే హీ షుడ్ కమ్ అవుట్ విత్ హిస్ సన్. ఇది నేను చెప్తున్న మాట కాదు, తెలంగాణ ప్రజలు అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఐఎమ్ జస్ట్ ద వాయిస్ ఆఫ్ దెమ్. ఎనీవేస్, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. నేను ఐ వాంట్ టు బి వెరీ వెరీ ఆబ్జెక్టివ్. నాకు నిజంగా చాలా కోపం ఉంది ఈ డిఫరెన్స్ ఇన్ థాట్ ప్రాసెస్ని చూసి. అది పోలీసుల మీద వేలెత్తి చూపించలేం మనం. వాళ్ళకి ఎక్కడి నుంచి ప్రెజర్స్ వస్తున్నాయో మనకు తెలియదు. ఎవరు ప్రెజర్ చేస్తున్నా కూడా ఆ వ్యక్తి ప్రెషరైజ్డ్గా ఫీల్ అవ్వాలి జనాలు అడుగుతున్న క్వశ్చన్స్కి. నిజంగా తప్పు చేస్తే తప్పు ఎవరు చేసినా, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ చేసినా కూడా అంతే శిక్ష పడాలి. ఒక కామన్ మ్యాన్ చేస్తే ఎలా పడుతుందో ఈ థాట్ జనాల్లోకి వెళ్ళగాలని మనం ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. అది నా స్థాయిలో నా వాయిస్ ఒక 0.0000001% రీచ్ అయినా కూడా ఈ వీడియో దాని గోల్ని రీచ్ అయినట్టే అలా అని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు కూడా మాక్సిమం, నేను జనరల్గా చెప్పను, బట్ ఈ వీడియోని మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్తో మీరు షేర్ చేయండి. అసలు ఏం జరుగుతుంది ఈ ఇష్యూ మీద ఒక క్లారిటీ మీరు ఇద్దాం అనుకుంటే డెఫినెట్లీ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. నా సైడ్ నుంచి రోజుకో వీడియో వస్తుంది. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి. ఎందుకంటే ఈ వీడియోస్ రోజు కొన్ని లక్షల మందికి రీచ్ అవుతున్నాయి. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ నన్ను ప్రాణం పెట్టి నన్ను పనిచేసేలా, ఎవరికి భయపడకుండా పార్టీలకు అతీతంగా మాట్లాడేలా నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఏముంది చెప్పండి, పార్టీలకు భయపడి మాట్లాడకుండా ఉంటే అది మన క్యారెక్టర్ ఎక్కడ? అందుకే చెప్తున్నా, లేదు సమస్య లేదు, ఏ పార్టీ అయినా మనం మాట్లాడాల్సిందే. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.